లో మీరు ఎస్బీఐ క్రెడిట్ వాడుతున్నట్లయితే ఈ యొక్క రూల్స్ ఏప్రిల్ 1 నుంచి మారుతున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా రివార్డ్ పాయింట్లను స్టేట్మెంట్ క్రెడిట్గా మార్చుకునే ప్రక్రియలో బ్యాంకు కీలక మార్పులు చేసింది. నెలవారీ రిడెంప్షన్ పాయింట్లపైన పరిమితి విధించడంతో పాటు పాయింట్లను రిడీమ్ చేసే విధానంలో కూడా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కార్డు ద్వారా ఈ మార్పులను గమనించి తమ పాయింట్లను ప్లాన్ చేసుకోవడం అవసరం. ఏటా క్రెడిట్ కార్డుల వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగుల దగ్గర నుంచి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డును వాడుతున్నారు. అత్యవసరాలు సహా నిత్యావసరాల వస్తువులు కొనుగోలు సైతం క్రెడిట్ కార్డులపైనే వినియోగిస్తున్నారు. అయితే దేశంలో అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీదారులలో ఒకటైన ఎస్బీఐ క్రెడిట్ కార్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ రిడక్షన్ విధానంలో భారీ మార్పులు జరగనున్నాయి. ఈ కొత్త నియమాల ముఖ్యంగా రివార్డు పాయింట్లను నగదు రూపంలో లేదా స్టేట్మెంట్ క్రెడిట్ మార్చుకునే వారిపైన ప్రభావం చూపనున్నాయన్నమాట. ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు సంబంధించి నూతనంగా తీసుకొచ్చే మార్పులలో అత్యంత కీలకమైనది నెలవారీ రిడెంప్షన్ పరిమితి. ఏప్రిల్ 1 నుండి ఒక కస్టమరు తన రివార్డ్ పాయింట్లను స్టేట్మెంట్ క్రెడిట్గా మార్చుకోవాలనుకుంటే నెలకు గరిష్టంగా 60,000 పాయింట్లను మాత్రమే రిడీమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిమితి గతంలో ఉండేది కాదు. తద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న ఎన్ని పాయింట్లైనా ఒకేసారి వాడుకునే అవకాశం ఉండేది. బ్యాంకు పరిమితిని విధించింది. కార్డును ఎక్కువగా వినియోగిస్తూ రివార్డ్ పాయింట్లను భారీగా పొందితే ఈ కొత్త విధానం ప్రకారము వాటిని రిడీమ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందన్నమాట. ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఇంకొక కీలక మార్పు చేయనున్నారు. అదే రిడెంప్షన్ మల్టిపుల్స్. ఇకపై రివార్డ్ పాయింట్లను కనీసం 4,000 గుణిజాలలో మాత్రమే రిడీమ్ చేసుకోవడానికి అనుమతిస్తారు. అంటే మీరు 4,000, 8,000, 12,000, 16,000 ఇలా 4,000తో భాగించే సంఖ్యల రూపంలో మాత్రమే పాయింట్లను క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ పాయింట్లు ఉన్నా లేదా గుణిజాల్లో లేని పక్షంలో మీరు స్టేట్మెంట్ క్రెడిట్ని పొందలేరు. ఈ నిబంధన వల్ల చిన్న మొత్తంలో రివార్డు పాయింట్లను రిడీమ్ చేయాలనుకునే ఇబ్బందులు తప్పవు. కస్టమర్లు తమ పాయింట్లు 4,000కు చేరుకునే వరకు వేచి ఉండాల్సిందే. ఈ కొత్త నిబంధనలు కేవలం రివార్డు పాయింట్లను నేరుగా కార్డు బిల్లు చెల్లింపులకు వాడడానికి మాత్రమే వర్తిస్తాయి. దీన్ని స్టేట్మెంట్ క్రెడిట్ అంటారు. గిఫ్ట్ వోచర్స్ కొనుగోలు చేయడం, ఎయిర్ మెయిల్స్గా మార్చుకోవడం లేదా ఇతర కేటలాగ్ ఆఫర్ల కోసం నిబంధనలు విభిన్నంగా ఉండొచ్చు. ఈ అంశంలో స్పష్టత కోసం యూజర్స్ ఎస్బీఐ కార్డు అధికారిక వెబ్సైట్ను చెక్ చేయాలని బ్యాంకు సూచిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి కాబట్టి ఎవరి దగ్గర అయినా 60,000 కంటే ఎక్కువ రివార్డు పాయింట్లు ఉంటే వారు మార్చి 31 లోపల వాటిని రిడీమ్ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఎటువంటి పరిమితులు లేకుండా మీ పాయింట్లను నగదు రూపంలో బిల్లుకు జమ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం మీరు sbicard.com వెబ్సైట్ని లాగిన్ అవ్వండి, లేదంటే మీరు కస్టమర్ కేర్కు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ వరల్డ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.